ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్. క్రికెట్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు ఈ తుది పోరు జరగనుంది. అయితే ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవకపోవడం విశేషం. ఐపీఎల్ 2025 క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ తో పోటీ పడిన పంజాబ్ కింగ్స్ ఎంఐను ఓడించి దాదాపు 11 ఏళ్ల తర్వాత ఫైనల్స్ కు చేరుకుంది. ఇక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ ను బట్టి చూస్తే ఫైనల్లో కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జట్టు బలాబలాల విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్ గతంలో 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. 2024లో కలకత్తా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ కప్ అందించాడు. మరి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా కప్ అందిస్తాడా లేదా చూడాలి. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అహ్మదాబాద్ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించిన జట్టు ఇప్పటి వరకు ఫైనల్లో గెలవలేదు. కాగా ఈ ఐపీఎల్ లో కోహ్లీ ఆడుతున్న 18వ సీజన్ కాగా అతను జెర్సీ నెంబర్ 18 అవడంతో తప్పకుండా కలిసి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ లో యంగ్ ప్లేయర్స్ దూకుడుగా ఉన్నారు. ఆర్సీబీలో ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్లు దృఢంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ముందు మ్యాచ్ లో అనుభవం ఉన్న ఆర్సీబీ పూర్తిగా డామినేట్ చేసింది. కాగా పంజాబ్ కింగ్స్ కు ఐపీఎల్ లో ఇది రెండవ ఫైనల్. గతంలో 2014లో ఒకసారి ఆడగా ఇప్పుడు 2025లో రెండవసారి ఆడబోతోంది. ఇక ఆర్సీబీకు ఇది 4వసారి ఫైనల్. 2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడగా ఇప్పుడు మళ్ళీ 2025లో ఆడబోతోంది. ఆర్సీబీ నుంచి ఒంటి చేత్తో ఆటను మలుపు తిప్పగల ఆటగాళ్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, జోష్ హజల్వుడ్ ఉన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, హర్షదీప్ సింగ్లు ఉన్నారు. ఇక పర్పుల్ ఆరెంజ్ క్యాప్ల విషయానికి వస్తే ఈ రేస్ లో గుజరాత్ టైటన్స్ ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ వద్ద ఉన్న పర్పుల్ క్యాప్ కోసం ఆర్సీబీ తరపున హజల్వుడ్ 5 వికెట్స్ తీయాలి. అలాగే గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ వద్ద ఉన్న ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ 145 పరుగులు తీయవలసి ఉంది.